నిరంతరం ప్రజల కోసం పాటుపడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ఉరికిచ్చి కొడతామని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు హెచ్చరించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ పార్టీ కార్యాలయం అక్రమ కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వ అధికారులు చూసుకుంటారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నోటికి వచ్చినట్లు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మా దమ్ము ఏంటో చూపిస్తామని గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు 54,000 ఓట్ల మెజారిటీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి కంచర్ల భూపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నల్గొండలో ఒక్క రోడ్డు తప్ప చేసింది ఏమీ లేదని, ప్రతి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు, నల్గొండ నియోజకవర్గంలో వరద కాలువలు ఏర్పాటు చేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సొంత నిధులతో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాడని, ఇప్పటికైనా కంచర్ల భూపాల్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఘర్షణలు చోటు చేసుకున్న దాఖలు లేవన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, తిప్పర్తి, నల్గొండ, కన్గల్ మాజీ జెడ్పీటీసీలు పాషం రామరెడ్డి, బంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ధర్నాలో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వాడిన భాష, అతను చదువుకుండా లేకపోతే ఏదన్నా బర్లుగాసి వచ్చిందా అనిపిస్తుంది. ఇది రెండోసారి సేమ్ భాష. వెంకటరెడ్డి గారు 1999 నుంచి దాదాపు 25 ఏళ్ళు నల్గొండ ఏదో ఒక పదవులు ఉన్నాడు. ఒక దగ్గర మొన్నటిసారి ఏదో పొరపాటున నువ్వెవరో ఇంటికి వచ్చి బత్తలాడి ఇదొక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చారు. నీకు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి జంతువం పెట్టుకొని ఇవన్నీ చేస్తే నీకు ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 నెలలనే సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ నీకు కర్రు కాల్చారు నల్గొండలు మొత్తం. మా మంత్రి గారు బొమ్మ పెట్టుకొని మేము ఏ తీరా గెలిచినాం, ఓడిపోయినా మార్జిన్లో ఓడిపోయినాం. ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు 20 మంది. ఆడ కూడా నువ్వు లోపల కూడా గఫ్లత్ చేసి అధికారులను పట్టుకొని ఓడిపోవడం వెంకరెడ్డి గారి చేతులు లేదు. ఓడగొట్టింది ప్రభుత్వ అధికారులు. ఒక ఆయన పోయి మీరు అమెరికాలు దాచుకుంటూ ఆయన ఐజీలు వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పని ఓడగొట్టింది. తప్పించి వెంకరెడ్డి గారికి ఓటం లేదు. రెండోది గుర్తున్నా, మీరు చిన్న పని చేస్తే రోజు పబ్లిసిటీ, రోడ్ల మీద రోలర్ లేకుండా మీరే తిరిగి నడిచి రోలర్ అవసరం లేదని. మేము ఇన్ని రోజులు ఇంత డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా చెప్పుకోవట్లేము. శంకుస్థాపన చేస్తున్నాం, పని అదే చేస్తున్నాం, కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నాం. నువ్వే డాక్టర్ అయ్యి, నువ్వే ఇంజనీర్ అయ్యి, నువ్వే ఐఏఎస్, నువ్వే ఐపీఎస్, అంతా నీకు అన్నీ తెలుసు. నీకు లాస్ట్ పూజా విధానం కూడా ఎట్లా చేయాలని సాంప్రదాయాలు తెలియదా? దీన్ని ఇస్తాం. ఓకే, మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ ఆగింది 10 నెలలకి. 5 వేయడం చేతగాలి. ఈరోజు ఎలక్షన్ ముందుకే మేము ఇండివిజువల్ ప్రెస్ మీట్ పెట్టేది. కానీ మాజీ పేర్ల మిస్టేక్స్ లేకపోతే ఏదైనా ఉంటే మీరు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి మీ దేనివల్ల రుణమాఫీ కాలేదో కారణాలు తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకోండి. మేము వెంటనే మీ రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రెస్ మీట్. తెలియలేని దద్దమ్మలకు అర్థం కాకనే ఈ ధర్నాలు చేస్తారు. ఇది స్వార్థంగా వాళ్ళు చేసే ధర్నా స్వార్థం కోసం. మీరు రైతులు రెచ్చగొడుతున్నారు. వీడియోలు తీసిరు. రైతులు రాడా? ఎవరన్నా రైతులు లేరు. 2 ఏళ్ళే ఉన్నాడు. ఏం చేయగలిగింది ఆయన? 4 దాన్ని షెడ్డు మనదే, అన్ని మనదే. మాట్లాడితే 100 ఉన్నాయి. కానీ విమర్శనకు వద్దు. వార్డు మెంబర్ కూడా రాసి పెట్టుకోండి. అయిపోయింది, ఒక్కసారి అయిపోయింది. మేము ఎక్కువ ఆయన గురించి మాట్లాడి పెద్దగా చేసి కాదు. మేము ఒకటే కూలగొట్టే ఫ్లైఓవర్ కోసం కూలగొడితే కంపల్సరీ చేసి వ్యక్తిగతంగా కూడా వెంకరెడ్డి గారు సాయం చేసిండు.
గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల వ్యక్తి కంపెన్సేషన్ కాదు, ఎల్లమ్మ ప్రాజెక్ట్ ప్రజలను ఒప్పించి కంపెన్సేషన్ ఇచ్చిండు. నువ్వు దౌర్జన్యం ఇది ఇప్పుడు చూసినావు, పాలమూరు కడుతుండే ముంగోడు కాదు దాంట్లో ఎక్కడ నీళ్ళు వదిలిపెట్టి మల్లన్న సాగర్లో జనం వెళ్ళకుండా బయటకు నీళ్ళు వదిలిపెట్టి బయటకు భయపెట్టి తీసి వెళ్ళగొట్టిరు. మేము అట్లా చేస్తలేము. రెండోది ఒకటే చెప్తున్నాం, నీ టీఆర్ఎస్ ఆఫీస్కి నువ్వు 2019 నీ యాక్టే, నీ కేసీఆర్ చేసిన దొంగ యాక్ట్కే బలైతే రేపు అవుతుంది. నువ్వు చూస్తావు కూడా, సజ్జేసి చూడమన్నాగా ఇన్ని రోజులు మేము మనకెందుకులే అనుకున్నాం. సామాన్యుడేమో ఇల్లు కడితేనే కూలగొట్టమంటావు. అది నీకు ఎకరం ప్లేస్, అది ఎంత కాస్ట్ ప్లేస్. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎందుకన్నా ఇలాంటి మేము ఆర్టీసీలో తీసుకున్నాం, మాది అని ఆర్టీసీలు అంటే అట్లా కట్టిందాన్ని వదిలిపెట్టి వచ్చినాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, దాదాపు మీకు మెజార్టీ చూసారు. ఈ దరిద్రుడికి ఒకటే ఏం మాట్లాడతాడంటే ఎప్పుడు కోమటిరెడ్డి వెంకట సార్ పేరు తగ్గకుండా మాట్లాడు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు టీఆర్ఎస్ పేరు, ఒక్క D37 D40 D39 25 కావచ్చు, అవి నువ్వు పోయిన కాలువలు కావు. కనీసం ఒక తట్టెడు మట్టి తీరాయి నువ్వు దాంట్లో. ఈరోజు మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ప్రతి ఫౌండేషన్ ద్వారా జేసీబీలు పెట్టి మిషన్లు పెట్టి టోన్లు పెట్టి ఎన్ని కాలువలు సాఫ్ చేసి చూసుకో. నీ కాలువలు తవ్వినప్పుడు నీకు సంబంధం లేదు, ఇప్పుడు సాఫ్ చేసేటప్పుడు మధ్యలో వచ్చి గాలి పోయినాడు. ఇంకొక విషయం, రోడ్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోడ్డు 2 రోడ్లు పెట్టినాడు. దాంట్లో 350 కోట్లు పెట్టి R&B మినిస్టర్ అయిన తర్వాత 350 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు నడుస్తున్నాయి. నీ కళ్ళు ఉంటే చూడు, లేకుంటే ఆ కళ్ళు ఉన్నాయో లేవో దుబ్బినాయో ఆలోచించుకో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీ గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గురించి నేను మాట్లాడినప్పుడే మా బాధ ఏంటంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది. అది ఏ విధంగా నువ్వు కట్టినవు, నువ్వు తీసుకొచ్చిన చట్టం ఉందో, నువ్వు కూడా అసెంబ్లీ 2019లో ఒక చట్టం తీసుకొచ్చి మున్సిపల్ చట్టం, దాంట్లో ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకోవాలని ఒకటి ఉంటుంది, పద్ధతి ఉంటుంది. దానికి లోబడి నువ్వు తీసుకుంటేమో ప్రభుత్వం చూస్తుంది, అది అధికారులు చూసుకుంటారు, అది మాకు సంబంధం, పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వ్యక్తిగత సంబంధం లేదు దాంట్లో. ఎందుకంటే ఈర్ష్య ద్వేషం తోటి ఏదో ఒకటి వారి మీద మాట్లాడకపోతే మాకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో నిన్న మాట్లాడిన మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు వారు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న దాంట్లో 25 సంవత్సరాలుగా నీ చరిత్ర ఏందో ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ నాకు తెలిసిన వ్యక్తిని నేను. నీ గతం ఏందో నాకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా నల్లగొండ ప్రజలని నువ్వు ఆ రోజు ఓట్లు అడిగినప్పుడు 4 సార్లు అతనికి ఓటు వేసినారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేనేందో చూపిస్తా అని ప్రాధేయపడి అడిగినప్పుడు దాంట్లో కూడా నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్న సమయంలో నీవేదో సింపతిని ఉద్దేశంలో పెట్టుకొని లేనిపోని వారి మీద సృష్టించి నీవు ఆ సింపతిని కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి తర్వాత వ్యక్తిగతంగా నువ్వు తీసుకొచ్చి లబ్ధి పొంది ఒకసారి అవకాశం ఇద్దామని ఏమరపాటుగా ఈ నల్లగొండ నియోజకవర్గంలో నీకు అవకాశం ఇచ్చినారు. కానీ 4 సంవత్సరాలలో నీవు చేసింది నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు చుక్కలు చూపెట్టిన వ్యక్తివి. ఎట్లా అంటే నిజంగా ప్రజలను పక్కకు పెట్టి కేవలం అధికారులకే ఓటింగ్ ఇస్తే, ఈ రోజైన అధికారులకు ఓటింగ్ ఇస్తే 100కు 100% ఒక ఓటు నీకు పడదు అధికారుల విషయంలో. నీవు వాడిన భాష, నువ్వు వాడిన విధానం, నీ బాడీ లాంగ్వేజ్ని ఇట్లా తోసిపుచ్చినారు. ఇదొక భాగం. రెండో భాగంలో ఇప్పటిదాకా నా మిత్రులు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసినారో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు, సామాన్య ప్రజలకు తెలుసు. నీకు ఒక ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని నువ్వు ఆ 4.5 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే భార్యాభర్తల పంచాయతీలు, లిటిగేషన్ ల్యాండ్లు, ఈ 2 వాటికి కూడా ముహూర్తం చూపెడతావు పొద్దున్నే. ఈ భార్యాభర్తల పంచాయతీలు 10:30కి చేయాలని నీకు అయ్యగారు చెప్తే అదే టైంలో పంచాయతీ చేసిన వ్యక్తి నువ్వు. ఎక్కడనైనా నువ్వు అభివృద్ధి పనులకు తీసుకొని పోయినావా? అసలు నీకు సబ్జెక్ట్ తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను.